హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మనకు వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం అండి. మనకు వర్షాకాలంలో పిడుగులు పడినప్పుడు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ల్యాక్స్ ఆఫ్ వోల్టేజ్ హౌస్లోకి వస్తుంటుందండి. ఆ ల్యాక్స్ ఆఫ్ వోల్టేజ్ మనకు వచ్చినప్పుడు మన ఇంట్లో వాడే అప్లయన్సెస్ అంటే ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, గీజర్స్ కానీ, ఇన్వర్టర్స్, మదర్ బోర్డ్స్ పోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఇంట్లో వాడే 230 వాట్స్ కన్నా ఎక్కువ వోల్టేజ్ మనకి ఎప్పుడైతే పిడుగు పడుతుందో హై వోల్టేజ్ వల్ల ఇవన్నీ డ్యామేజ్ అవుతుంటాయండి. దీనికి సొల్యూషన్ ఏంటి చాలా మందికి తెలియదు. అంటే చాలా హౌసెస్ మనం రెగ్యులర్ చూస్తూ ఉంటాం. మనం ఎంసీబీస్ యూజ్ చేస్తారు, ఐసోలేటర్స్ యూజ్ చేస్తారు, ఆర్సీసీబీస్ యూజ్ చేస్తారు. కానీ సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ అనే ఒకటి ఉంటుందండి. ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ అండి, చూడండి ఒకసారి. ఇది కేవలం మనకు పిడుగుల కోసం మాత్రమే ఇది తయారు చేయబడింది. ఒకసారి జూమ్ చేయి, చూడండి ఒకసారి. మనకు దీనికైతే 2 ఇండికేటర్స్ అయితే ఇస్తారండి, గ్రీన్ అండ్ రెడ్ ఇండికేటర్స్. మనకి ఎప్పుడైతే పిడుగులు పడినప్పుడు హై వోల్టేజ్ ఎప్పుడైతే వస్తుందో మనకి దీని నుంచి 230 వోల్టేజ్ కానీ ఎక్కువ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎర్త్కి డైవర్ట్ చేస్తుందండి. ఎర్త్కి డైవర్ట్ చేయడం వల్ల మన ఇంట్లో వాడే అప్లయన్సెస్ ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. దీని ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఒకసారి. మనకి ఏదైతే మీటర్ ఏదైతే ఉందో దీని నుంచి అవుట్పుట్ ఇచ్చుకునేటప్పుడు ఆ అవుట్పుట్ 2 వైర్లు కూడా మనకి ఫేస్ న్యూట్రల్ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత దీని నుంచి వచ్చే ఎర్త్ వైర్ ఏదైతే ఉంటుందో మనకి సపరేట్గా హౌస్కి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ మనకు యూజ్ చేస్తున్నారు, కానీ ఆ ఎర్త్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ఇచ్చే ఎర్త్ హౌస్ ఎర్త్లో కనెక్ట్ చేస్తున్నారంటే అది చాలా రాంగ్ అండి. మనకి దీని ఎర్త్ ఎప్పుడు కూడా హౌస్ ఎర్త్లో కనెక్ట్ చేయకుండా విడిగా మనం కనెక్ట్ చేసుకోవాలండి. చూడండి ఒకసారి. దీని ఎర్త్ మనం వైర్ ఏ విధంగా లాగిన చూడండి ఒకసారి, జూమ్ చేసి చూడండి. మనం దీని ఎర్త్ని సపరేట్గా మనం ఇలా బయటికి తీసుకొచ్చామండి. బయటికి తీసుకొచ్చి బయట ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైతే ఆ హై వోల్టేజ్ వస్తుందో ఆ వోల్టేజ్ని మనకి ఎర్త్కి డైవర్ట్ చేస్తుందండి. ఎర్త్కి డైవర్ట్ చేయడం వల్ల మనకి లాన్ అప్లయన్సెస్ ఏది డ్యామేజ్ అవ్వదు. మన అన్ని సందర్భాల్లో మెయిన్ ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి. అలాగే ఇది అమిసి స్మార్ట్ కంపెనీ నుంచి వచ్చిందండి. ఇది చాలా చిన్న వీడియో కానీ ఇంపార్టెంట్ అనేసి చేస్తున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. మనకి ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సర్జ్ ప్రొటెక్షన్ డివైస్లో ప్రోడక్ట్ మారే అవకాశం ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఏ లింక్ అయితే ఇస్తున్నానో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే సేమ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది మనకి. ఇందులో ఏసీ అవైలబుల్గా ఉంటుంది, డీసీ. ఎవరైతే సోలార్ కరెంట్ యూజ్ చేస్తున్నారో ఆ సోలార్ కరెంట్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇది డెఫినెట్లీ యూజ్ అవుద్ది. అలాగే 3 ఫేజ్ పవర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మనకి ఇండస్ట్రీస్కి 3 ఫేజ్ యూజ్ చేస్తారు కదండి, దానికి కూడా 3 ఫేజ్లో కూడా ఈ సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. అలాగే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి. కింద కామెంట్ చేస్తే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్లో నేను క్లారిటీగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి కూడా క్లారిటీగా చెప్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.